స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కంప్యూటర్ సైన్స్ ఆల్ టెక్నాలజీస్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మనం అప్లోడ్ చేసిన వీడియో ఏంటో చూద్దాము. బేసిక్స్ అండ్ డెఫినేషన్ ఆఫ్ ఈ కామర్స్ అంటే ఏంటి, వాటి యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, క్యారెక్టరిస్టిక్స్, వాటి గురించి మనం ఈరోజు అయితే వీడియో అయితే అప్లోడ్ చేసాము. ఈ కామర్స్ అంటే ఏంటో మనం ఇప్పుడు చూద్దాము. ఈ కామర్స్ స్టాండర్డ్ ఫర్ ఎలక్ట్రానిక్ కామర్స్. ఈ కామర్స్ అంటే ఎలక్ట్రానిక్ కామర్స్. దీన్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే త్రూ ఇంటర్నెట్ ద్వారా కమర్షియల్ ట్రాన్సాక్షన్స్, బిజినెస్ కండక్టెడ్ ఎలక్ట్రికల్స్లో మనము యూజ్ చేస్తాం. అందుకనే దీన్ని మనం ఏమని కాల్ చేస్తామంటే ఈ కామర్స్ అని కాల్ చేస్తాం. ఈ కామర్స్ని మోర్ దెన్ టెక్నాలజీస్ ద్వారా కూడా మనం యూజ్ చేయొచ్చు. సచ్ as మొబైల్ కామర్స్, ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్, ఇంటర్నెట్ మేకింగ్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్, సమ్ ఎక్సెట్రా. ఇట్లాగా మనం మోర్ దెన్ టెక్నాలజీస్ ద్వారా ఈ కామర్స్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్, ఈ కామర్స్ని మనము ఎనీ ట్రేడింగ్ ఆఫ్ గూడ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మనం డిఫైన్ చేస్తాం. సర్వీసింగ్ బిట్వీన్ టూ ఎంటిటీస్ ఓవర్ ద ఇంటర్నెట్ ద్వారా మనం యూజ్ చేస్తాం. ఈ కామర్స్ అనేది ఏంటంటే ఒక ప్లాట్ఫామ్, ఒక ప్రోడక్ట్ని సెల్ చేయొచ్చు అండ్ సర్వీసింగ్ చేయొచ్చు, పర్చేసింగ్ అనేది కూడా మనం చేయొచ్చు ఈ కామర్స్ ద్వారా. వీటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ B2B రిలేషన్షిప్. B2B అంటే బిజినెస్ టు బిజినెస్ రిలేషన్షిప్. సెకండ్ వన్ వచ్చేసి ఎలక్ట్రానిక్ పేమెంట్స్ కూడా మనం చేయొచ్చు. ఫోన్పే, జీపే ఉన్నాయి కదా, అలాంటి పేమెంట్స్ కూడా మనం చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఈ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్. ఫోర్త్ వన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఫిఫ్త్ వన్ ప్రీ అండ్ పోస్ట్ సేల్స్ సపోర్ట్. సిక్స్త్ వన్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. వీటి యొక్క అడ్వాంటేజెస్ చూసి ఈ కామర్స్ యొక్క అడ్వాంటేజెస్ బ్రాడ్లీగా 3 మేజర్ కేటగిరీస్గా మనకి క్లాసిఫైడ్ చేశారు. ఫస్ట్ వన్ వచ్చేసి అడ్వాంటేజెస్ టు ఆర్గనైజేషన్, సెకండ్ వన్ అడ్వాంటేజెస్ టు కస్టమర్స్, థర్డ్ వన్ అడ్వాంటేజెస్ టు సొసైటీ. ఇలా 3 మేజర్ కేటగిరీస్గా మనకి క్లాసిఫైడ్ అనేది చేశారు ఈ కామర్స్ యొక్క అడ్వాంటేజెస్. ఇక్కడ మనం డీప్గా చూద్దాము. అడ్వాంటేజెస్ టు ఆర్గనైజేషన్ అంటే ఏంటి, అడ్వాంటేజ్ టు కస్టమర్ అంటే ఏంటి, అడ్వాంటేజ్ టు సొసైటీ అంటే ఏంటో చూద్దాం. అడ్వాంటేజ్ టు ఆర్గనైజేషన్ చూస్తే, ఒక ఆర్గనైజేషన్ని ఎక్స్పెండ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనము ఈ కామర్స్ని యూజ్ చేస్తారు ఎక్కువ ఆర్గనైజేషన్ వాళ్ళు. ఇక్కడ మార్కెట్ ఆర్గనైజేషన్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్ అంటే ఏంటి, సూటబుల్ బిజినెస్ పార్ట్నర్స్ ఎనీ లొకేట్ నుంచి కూడా ఒక ప్రోడక్ట్ని పర్చేస్ చేసుకునేలాగా వాళ్ళ ఆర్గనైజేషన్ని ఎక్స్పెండ్ చేసుకుంటారు త్రూ ఈ కామర్స్ ద్వారా. అందుకనే మనకి ఏంటంటే మెయిన్ ఫస్ట్ అడ్వాంటేజ్ టు ఆర్గనైజేషన్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ కామర్స్ హెల్ప్స్ ఆర్గనైజేషన్ టు రెడ్యూస్ కాస్ట్ టు క్రియేట్ ప్రాసెస్ని, రిట్రీవ్ అండ్ మేనేజ్ ద పేపర్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ ఫర్ డిజిటల్ ద ఇన్ఫర్మేషన్. అంటే పేపర్ బేస్డ్ వర్క్ అయితే మనకి ఉండదు ఈ కామర్స్ ద్వారా, ఎక్కువగా డిజిటలైజింగ్ ద ఇన్ఫర్మేషన్. కాబట్టి ఈ కామర్స్ అనేది ఏంటంటే ఆ కంపెనీ యొక్క బ్రాండ్ ఇమేజ్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఈ కామర్స్ ఇంకా ఎలా మనకి హెల్ప్ చేస్తుంది ఆర్గనైజేషన్ కంటే, కస్టమర్ సర్వీస్ని బెటర్గా ప్రొవైడ్ చేసేలాగా మనకి ఈ కామర్స్ అనేది హెల్ప్ చేస్తుంది. ఈ కామర్స్ అనేది మనకి ఇంకా ఎలా హెల్ప్ చేస్తుందంటే పేపర్ వర్క్ని మనకి రెడ్యూస్ చేస్తుంది. ఈ కామర్స్ అనేది ఏంటంటే ఒక ఆర్గనైజేషన్కి ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయడానికి కూడా ఈ కామర్స్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది. కస్టమర్ నుంచి రిక్వెస్టింగ్ అనేది కూడా తీసుకొని జస్ట్ ఇన్ టైంలో మ్యానుఫ్యాక్చరింగ్ వేస్కి మనకి యూజర్ నుంచి హెల్ప్ చేయడానికి ఈ కామర్స్ అనేది మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ చూస్తే అడ్వాంటేజ్ టు కస్టమర్కి ఎలా అంటే ఈ కామర్స్ హెల్ప్ అవుతుంది అంటే 24/7 సపోర్ట్ అనమాట మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్రోడక్ట్ని మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలంటే ఎనీ టైం, ఎనీవేర్, ఫ్రమ్ ఎనీ లొకేషన్, ఎక్కడి నుంచైనా కూడా ఏ టైంలో అయినా కూడా ఒక ప్రోడక్ట్ని మనము ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేస్తుంటాం. ఈ కామర్స్ అనేది ఏంటంటే అప్లికేషన్స్ని మనకి ప్రొవైడ్ చేస్తుంది విత్ మోర్ ఆప్షన్స్, చీపర్ అండ్ బెటర్ ఆప్షన్స్ని కూడా ఇది కంపేర్ చేసుకోవచ్చు ఈ కామర్స్ ద్వారా. నెక్స్ట్, ఏ కస్టమర్ కెన్ పుట్ రివ్యూ, కామెంట్స్ కూడా సెండ్ చేస్తాం. మనం ఒక ప్రోడక్ట్ని పర్చేస్ చేస్తామంటే ఆ రివ్యూస్ని బేస్ చేసుకుని కూడా ఫైనల్గా మనం పర్చేస్ చేయొచ్చు. ఈ కామర్స్ అనేది ఏంటంటే యూజర్కి అప్లికేషన్స్ని ప్రొవైడ్ చేస్తుంది, మోర్ ఆప్షన్స్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. క్విక్ డెలివరీ కూడా ఇది ఈజీగా, ఫాస్ట్గా అవుతుంది. రీడబుల్ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్, అడ్వాంటేజ్ టు సొసైటీ.
ఎలా మనకి యూజ్ అవుతుందంటే, కస్టమర్ నీడ్ నాట్ టు ట్రావెల్ టు స్టాప్ ఏ ప్రోడక్ట్, లెస్ ట్రాఫిక్. కస్టమర్ ఒక షాప్కి వెళ్ళి కొనాలి, ఆ ట్రాఫిక్ని అంతా బేర్ చేయాలి, ఆ డస్ట్ని, పొల్యూషన్ని, ఎయిర్ పొల్యూషన్ అనేది ఏముండదు. ఇంట్లో కూర్చొని ఒక ప్రోడక్ట్ని మనము ఆర్డర్ చేయొచ్చు. ఈ కామర్స్ ఎలా హెల్ప్ చేస్తుందంటే, కాస్ట్ ఆఫ్ ప్రోడక్ట్ని రెడ్యూస్ చేస్తుంది అండ్ యాక్సెస్ సర్వీసెస్ కూడా మనకి ఈ కామర్స్ అనేది హెల్ప్ చేస్తుంది. ఈ కామర్స్ గవర్నమెంట్ డెలివరీ ఫ్యాబ్రిక్ సర్వీసెస్ సచ్ as హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, సోషల్ సర్వీసెస్లో కూడా మనకి ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. కాస్ట్ని రెడ్యూస్ చేస్తుంది, మేనర్ని ఇంప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పటివరకు మనం అడ్వాంటేజెస్ చూసాము. డిసడ్వాంటేజెస్ ఏంటి ఈ కామర్స్ వల్ల అంటే, టెక్నికల్ డిసడ్వాంటేజ్, నాన్ టెక్నికల్ ఉంటుంది. సెక్యూరిటీ అనేది తక్కువ, డెవలప్మెంట్ ఇండస్ట్రీస్ కీప్ చేంజింగ్ ర్యాపిడ్లీ. ఇక్కడ ఏంటంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కూడా కీప్ చేంజింగ్ అనేది కూడా మనకి కష్టమే. నాన్ టెక్నికల్ డిసడ్వాంటేజ్ చూస్తే, ఇనిషియల్ కాస్ట్ ఆఫ్ క్రియేటింగ్ ఈ కామర్స్ అప్లికేషన్స్ హౌస్ మేబీ వెరీ హై అనమాట. సెక్యూరిటీ అనేది కూడా మనకి దీంట్లో చాలా డిఫికల్ట్. ప్రైవసీ ఆర్ సెక్యూరిటీ, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అనేది మనకి చాలా తక్కువ అనమాట. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అలా చేసేటప్పుడు నాన్ టెక్నికల్ కూడా మనకి వస్తూ ఉంటాయి టెక్నికల్ వైజ్. అలా డిసడ్వాంటేజెస్. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ టచ్ ఆర్ ఫీల్ ప్రోడక్ట్ డ్యూరింగ్, ఇట్ ఈస్ టూ డిఫికల్ట్ టు ఎన్ష్యూర్ ప్రైవసీ ఆన్లైన్. ల్యాక్ ఆఫ్ టచ్ ఫీల్ ప్రోడక్ట్ డ్యూరింగ్ ఆన్లైన్ షాపింగ్ అనేది కూడా ఒక డ్రాబ్యాకే మనకి. చేంజింగ్ ర్యాపిడ్లీ అంటే ఏంటి, ఒక ఆన్లైన్లో ఒక ప్రోడక్ట్ని మనం పర్చేస్ చేసాము అంటే, డైరెక్ట్గా వెళ్ళి మనం పర్చేస్ చేసుకోవడం, ఒక ప్రోడక్ట్ని ఆన్లైన్లో పర్చేస్ చేయడం అనేది మనకి చాలా వేరియేషన్ అనేది ఉంటుందన్నమాట. డైరెక్ట్ అంటే మనకి టైం అనేది కూడా, డైరెక్ట్ పర్చేస్ చేస్తే టైం అనేది కూడా మనకి సేవ్ అవుతుంది. అందుకని ఏంటంటే ఇది ఒక డిసడ్వాంటేజ్ అనమాట. మనకి డైరెక్ట్ వెళ్ళి పర్చేస్ చేసినప్పుడు 1 డేలో మనం తీసేసుకోవచ్చు. డెలివరీ అనేది ఆన్లైన్లో పెట్టినప్పుడు కొద్దిగా డిఫికల్ట్, ఎక్కువ టైం అనేది పడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ కంప్యూటర్ సైన్స్ ఆల్ టెక్నాలజీస్. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో టెక్స్ట్ చేయండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.